పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును బలి చేసి గోదావరిని ఎండబెట్టి రైతాంగాన్ని ఆగం చేసిన వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా గోదావరి కని నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్ల మేర పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. ఈ యొక్క పాదయాత్ర ఈరోజు రెండవ రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. రెండవ రోజు పాదయాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వరకు కూడా పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున కూడా అపూర్వ స్పందన వస్తుంది. మహిళలంతా కూడా పూలు జల్లుకుంటూ మంగళహారతులతో కూడా పాదయాత్రకు స్వాగతం తెలుపుతున్నారు. అదేవిధంగా మరోవైపు రైతులంతా కూడా స్వచ్ఛందంగా కూడా కోరకంటి చంద్ర గారి వద్దకు వచ్చి కూడా కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలను వివరిస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలకు సాగునీళ్ళు అందక రైతులు అన్యాయం అయిపోతున్నామంటూ కూడా వారంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మళ్ళీ మా కేసీఆర్ ప్రభుత్వమే రానుందంటూ కూడా స్వచ్ఛందంగా రైతులంతా కూడా పాదయాత్రలో పాల్గొని వారితో చర్చ. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి 203 ఎకరాల భూసేకరణ కోసం వచ్చినటువంటి అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం అధికారులు సన్నద్ధం చేస్తున్న నేపథ్యంలో 203 ఎకరాలకు గాను 150 ఎకరాలు పట్టాభూములు, పచ్చని పంట పొలాలు పండేటువంటి పట్టాభూములు ఉన్న నేపథ్యంలో మేము ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ మేము ఇవ్వమంటూ కూడా గతంలోనే గ్రామస్తులు వెల్లడించారు. అయినప్పటికీ కూడా అధికారులు గ్రామంలోకి రావడంతో అడ్డుకున్నారు. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి దుద్దిల సిఆర్ బాబును కూడా గతంలో రామగిరి మండలం రత్నాపూర్ గ్రామస్తులు కలిసి భూములు మేము ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వమంటూ కూడా తేల్చి చెప్పినప్పుడు కూడా మరో అధికారులు రావడాన్ని పూర్తిగా తీవ్ర స్థాయిలో గ్రామస్తులు ఖండించి అడ్డుకోవడం జరిగింది. చేసేదేం లేక అధికారులు వెనుదిరిగారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ వారికి అందుతున్నటువంటి విద్యకు సంబంధించిన బోధన ఏ విధంగా ఉంది, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారంటూ కూడా విద్యార్థులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 20 పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఏఐ విద్యా బోధన ఆర్టిఫిషియల్ ఇంటెలెక్చువల్ విధానంలో విద్యార్థులకు మరింత చేరువ అయ్యే విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన నేపథ్యంలో రామగుండం ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ని జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ ఏఐ విధానంలో ఏ విధంగా విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. ఏఐ పద్ధతి ద్వారా విద్యార్థులకు సులభతరంగా వారికి మేధస్సు పెంపొందించే విధంగా వారికి సులభతరంగా విద్య అందుతుందంటూ కూడా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అనంతరం విద్యార్థులతో పాటుగా కాసేపు సరదాగా కూడా ముచ్చటించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.